బాధ తప్పితే నాది వేరేది బాధ కాదు. రెండోది, నేను కాంట్రవర్సీ ఎక్కడ చేస్తలేను. దీని కాంట్రవర్సీ ఏం చేస్తున్నారు, నేను గట్టిగా నిలదీసి అడుగుతుంటే, నిజాలు మాట్లాడుతుంటే దాని కాంట్రవర్సీగా ఇలా చూపిస్తూ ఉన్నారు. ఇలా సింపుల్ నేను ఒకటే అడుగుతా కళ్యాణ్ గారు, మీరు కాంట్రవర్సీ అంటారు. ఇలా గాంధీ గారి ఇష్యూయే నేను అడుగుదాం. గాంధీ గారు పిఏసీ చైర్మన్ అయిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని, నేను పిఏసీ చైర్మన్ అయినా అని గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆ రోజు అడిగింది ఏంది, నిజాలు మాట్లాడినా. నేను మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అంటున్నారు కదా, మా తెలంగాణ భవన్కి వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గరికి పోదాం రండి, లేదు అంటే మీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయండి. చెప్పండి. అదే గాంధీ గారిని అలా సవాల్ చేసి ఆయన ఇంటి మీద జెండా ఎగిరేయడానికి నిన్నగాక మొన్న చేసిన కౌశిక్ రెడ్డికి అంత ఎందుకు ఉక్రోషం పౌరుషం వచ్చింది ఆయన వ్యవహార శైలితో? మిగిలిన నేతలు లేరా బీఆర్ఎస్ పార్టీలో? చాలా మంది మీకంటే సీనియర్లు ఉన్నారు కదా. ఎందుకు చెప్తున్నా కళ్యాణ్, ఇలా బీఆర్ఎస్ పార్టీ జెండా వాళ్ళ ఇంటి మీద ఎగిరేద్దాం, నేను కూడా వస్తా అని చెప్పిన. ఇలా గాంధీ గెలిచింది గాంధీ గొప్పతనం కాదు. గాంధీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం మీద గెలిచిండు, ఆయన సొంతంగా కాదు గెలిచింది. నీకు దమ్ముంటే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేను రాజీనామా చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి అని అఫీషియల్ గా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయమని. అది మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైనికుల రక్త కష్టము. వారిని గెలిపేయడానికి గెలిపించింది మేము. నువ్వు దొంగవి, దొంగ అంటే వాళ్ళని తప్పు అని అంటారు. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా కళ్యాణ్, ఇలా మీరు చెప్పండి, ఇలా అయినా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? నేను అడిగిన క్వశ్చన్, నేను అడిగింది మీరు చెప్పండి. ఎందుకు వస్తుంది నేను అడుగుతుంది నేను అడిగింది మీరు రాంగ్ చెప్తున్నారు. మీరు అడిగింది తప్పు చెప్తున్నారు. నేను ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడుతున్నా. నువ్వు బీఆర్ఎస్ పార్టీ కాదు, నువ్వు దొంగవి, కాంగ్రెస్ పార్టీ వేయనవు అని చెప్తే, ఆ రోజు నేను అడిగిన క్వశ్చన్ ఏంది, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని నువ్వే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా, నేను కూడా నీ ఇంటికి వచ్చి ఇంటి పైన జెండా ఎగరేద్దామని చెప్పిన. తప్పు మాట్లాడలే కదా నేను తప్పు మాట్లాడలేదు. దాని తర్వాత వాళ్ళు పైలట్లు ఎస్కాట్లు మొత్తం ఇచ్చి నా ఇంటి పైన దాడి చేపియొచ్చా కళ్యాణ్? ఈజ్ ఇట్ రైట్? నన్ను అరెస్ట్ చేసి, హౌస్ అరెస్ట్ చేసి, మా కార్యకర్తలను ఎవరు రాకుండా చేసి, పైలట్ ఎస్కాట్లని పోలీసు వాళ్ళు స్వయంగా తీసుకొని వచ్చి నా ఇంటి మీద దాడి చేపియొచ్చా? ఇది కాంట్రవర్సీ చేసింది రేవంత్ రెడ్డి గారా నేనా? నంబర్ 1. నంబర్ 2, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలా ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఇవాళ సిద్దిపేట నుంచి ఒక వ్యక్తి వచ్చి హరీష్ రావు గారి మీద పిటిషన్ పంజగుట్ట పిఎస్లో నా ఫోన్ ట్యాపింగ్ చేసినంటే ఇమీడియట్గా హరీష్ రావు గారి మీద కేసు బుక్ చేస్తారు. నేను ఎమ్మెల్యేగా నెక్స్ట్ డే అపాయింట్మెంట్ బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్కి ఏసీపీ గారు అపాయింట్మెంట్ తీసుకొని, నేను నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని నేను పోతే పోలీస్ ఆఫీసర్ లేచి ఉరుకుతారా అండి? ఉరుకుతుంటే వాళ్ళని ఆపి మీరు ఎట్లు ఉరుకుతారా? నేను ఒక బాధ్యత గల శాసనసభ్యుని, నా పిటిషన్ తీసుకోవాలని అడిగితే ఉల్టా నా మీదే కేసు పెడతా. అది కూడా కాంట్రవర్సీనా? నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నేను పోయి పిటిషన్ ఇస్తే ఎందుకు తీసుకోరు? ఎందుకు తీసుకోరు అని నేను అడుగుతున్నా. ఇలా ఏం లేదు, వాళ్ళ బాధ కళ్యాణ్ గారు, వాళ్ళ బాధ ఒక్కటే కళ్యాణ్ గారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా 6 గ్యారెంటీల మీద, ఇవాళ 6 గ్యారెంటీల మీద వాళ్ళు 2000 పెన్షన్ 4000 ఎందుకు చేస్తారు? 6 గ్యారెంటీల మీద కౌశిక్ రెడ్డి ఒక్కడే అడుగుతున్నాడా? బీఆర్ఎస్ లో ఉన్న నేతలంతా అడుగుతున్నారు. కౌశిక్ రెడ్డి ఎందుకు అవుతున్నాడు? కౌశిక్ రెడ్డి అడిగే మాట పవర్ఫుల్ ఉంటది. కౌశిక్ రెడ్డి అడిగేది పవర్ఫుల్ ఉంటది. ఇలా ఎవరి స్టైల్ వాళ్ళది, నేను అడిగే స్టైల్ నాది, నా స్టైల్ నాది, వాళ్ళ స్టైల్ వాళ్ళది. నేను కాదు, నేను ఒకరు వేస్ట్ ఎందుకంటాను? వాళ్ళ స్టైల్ వాళ్ళది, నా స్టైల్ నాది. నేను ఒక్కటే కళ్యాణ్ గారు, నేను అనేది ఒక్కటే స్ట్రేట్ గా ఇలా రేవంత్ రెడ్డి గారిని ముఖం మీద గుద్దినట్టు అడుగుతా ఉన్నాను. ఇలా మహిళలకి 2500 ఎందుకు ఇస్తలేవు? రైతులకి రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? తాతలకు అవ్వలకి 4000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేవు? వికలాంగులకి 6000 పెన్షన్ ఎందుకు ఇస్తలేవు? 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు అడుగుతున్న ప్రశ్న అది, ప్రతి సోషల్ మీడియాలో ఉన్న మీ వారియర్ అడుగుతున్న ప్రశ్నే అది. వాళ్ళు ఎవ్వరికి ఏమీ రావట్లేదు, ఓన్లీ కౌశిక్ రెడ్డి ఒక్కడే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? కళ్యాణ్ గారు ఈ క్వశ్చన్ అంటే ఇలా మీరు రావాలి, ఇలా పబ్లిసిటీ రావాలి, ఇలా కాంట్రవర్సీ కావాలని దిగుతున్నారు. కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని అడగాల్సిన క్వశ్చన్ ఇది. మీరు ఒక కౌశిక్ రెడ్డిని ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు అని అడగాల్సిన క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారు, నన్ను కాదు. అంటే కౌశిక్ రెడ్డి అంటేనే రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఏం చేయాలనో అర్థం కాక భయంలో ఉన్నాడు. ఇలా మీకు ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయినాక భయపడి ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయింది మీరు కదా, ఆయనకు భయం ఎక్కడిది?
కళ్యాణ్ మీరు గారు, ఉండాలి కదా మరి ఆయన కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు మీరు? కాంగ్రెస్ పార్టీ మీకు చెప్తున్నాను, మీకు అదే చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ చేసిందే కౌశిక్ రెడ్డి, వన్ ఆఫ్ ద కీ అవునా? మెంబర్. AICC నేను అనుకున్నానే. వన్ ఆఫ్ ద కీ AICC కదా? వన్ ఆఫ్ ద కీ ఏఐసిసి వన్ ఆఫ్ ద కీ మెంబర్. ఆయనని పిసిసి ప్రెసిడెంట్ కావడానికి వన్ ఆఫ్ ద కీ మెంబర్ గా ఆయనకి నేను కౌశిక్ గారు. ఢిల్లీలో ఒక నిమిషం ఢిల్లీలో వర్కౌట్ చేసింది అవన్నీ నేను చెప్పింది కాదు. నేను ఒక్క నిమిషం కళ్యాణ్, నేను క్వశ్చన్ అడిగాక మీరు కంటిన్యూ చేయండి. ఏఐసిసి కంటే పవర్ఫుల్ అయిన కౌశిక్ రెడ్డి ఆయన పిసిసి సీట్ లో కూర్చుండబెట్టారు, మీరే చెప్తున్నారు. ఏఐసిసి కంటే పవర్ఫుల్ అని నేను అనలేదు. AICC తో సంబంధాలు ఉన్నాయి. ఏఐసిసి తో బరాబర్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో మీకు ఉన్నప్పుడు నా ఉన్నాయి. సంబంధాలు పెట్టారు. ఒక్క నిమిషం. చేస్తానని పిసిసి ప్రెసిడెంట్ చేశారు. చేసిన దానికి చేసి- వన్ ఆఫ్ ద కీ మెంబర్ కదా చేసి మీరే వెళ్ళిపోయారు కదా అదే పార్టీ నేను నుంచి. అది మొత్తం చెప్తున్నా. ఓకే, అదే మీకు అంటున్నా. నాకు 2 minutes మీ టైం ఇవ్వాలి. ఇవ్వండి. నేను ఎక్స్ప్లెయిన్ చెప్పండి. పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారి ఆఫీస్ లో కావచ్చు, సోనియా గాంధీ గారి ఆఫీస్ లో కావచ్చు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారి ఆఫీస్ కానీ ఆయన రూట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేసింది నేనే. నాకు ఎట్లా అంత స్ట్రాంగ్ గా